వినాయకుడికి మూషికం ఎందుకు వాహనం కింద అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి కుచ్చుడు అనే గంధర్వుడు చాలా అహంకారంతో గర్వంగా ఉండేవాడంటండి. అతడు దేవతలను కూడా అవమానిస్తూ గౌరవించకుండా ఉండేవాడంట. ఈ కారణంగా ఒకరోజు మహర్షి వశిష్ఠుని శాపానికి గురయ్యి అతను ఎలక కింద మారేలా శపించాడు. ఈ శాపం ఫలితంగా అతడు ఒక పెద్ద ఎలక కింద మారిపోయాడంటండి. అలా మారిపోయి పొలాలని, తోటల్ని, ఆఖరికి పర్వతాలను కూడా తన శక్తితో పిండి పిండి చేసేసేవాడంట. ఈ హింసను తట్టుకోలేక ఋషులు, దేవతలు వినాయకుడిని ఆశ్రయించారు. అప్పుడు వినాయకుడు ఆ ఎలుకను పట్టుకుని తన వాహనంగా మార్చుకున్నాడు. ఇప్పుడు మూషికుడు వినాయకుడి శక్తిని అర్థం చేసుకుని తన అహంకారాన్ని వదిలిపెట్టాడు. వినాయకుడు మూషికాన్ని తన నియంత్రణలో ఉంచినట్టుగా మనం కూడా మన అభిలాషలను, భావోద్వేగాలను నియంత్రించుకోవాలనేదే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం గం గణపతియే నమః.